తెలంగాణ ఏర్పాటుకు ఒక ప్రత్యేకత ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణకు పెద్ద చరిత్ర ఉందని, తరాలు మారినా స్వరాలు మారినా వాస్తవాలు మారవని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు గడిచిపోయిందని తెలిపారు. ఎన్నో త్యాగాలు పోరాటాలతో తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. 1952లో గైర్ ముల్కీ ఉద్యమం జరిగింది. అప్పుడు తుపాకీ మూతలతో 7 బలిగొన్న విలన్ కాంగ్రెస్ పార్టీని అని తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ మీట్ ది ప్లస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీయే అని తెలిపారు. తెలంగాణ వాదుల మీదకి తుపాకీ తీసుకుపోయిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దింది. సరే, కాంగ్రెస్ కల్చరే సీల్డ్ కవర్ సీఎంలు మీకు తెలుసు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వస్తుంది. అది అందరికీ తెలిసిందని కొత్తదేమీ లేదు. అలాగే ఇవాళ ఒక తెలంగాణ ద్రోహిని మన మీద రుద్ది ఆయన ద్వారా ఇంకా కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది. జనరల్గా సినిమా భాషలో చెప్పాలి అంటే ఒక సినిమా హిట్టా ఫట్టా అనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోద్ది. కానీ ఇక్కడ ఇంటర్వ్యూలు కూడా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఓవర్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సెకండ్ హాఫ్ ఈవెన్ ముగ్గురు డిజాస్టర్ పక్కా. కాబట్టి ఇంకా పెద్దగా చూడడానికి కానీ ఇంకోటి కానీ ఏం లేదు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు కదా. మరి 2.5 సంవత్సరాలైంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడే అపసవ్యపు మాటలు ఏంటుంటే ఏడవాలో నవ్వాలో తెలవట్లేదు. 100 రోజులు 6 గ్యారంటీలని పనికిమాలిన ప్రచారాలు చేసిందే మీరు. ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే మా కాంగ్రెస్కు అపారమైన అనుభవం ఉంది, మేము చాలా పెద్దవాళ్ళం, మా తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి, చాలా కాలం నడిపాం, నిర్విఘ్నంగా నడిపాం ప్రభుత్వాలను, మాకున్న అమోఘమైన ఆర్థిక పరిజ్ఞానంతో అద్భుతాలు సృష్టిస్తాం, ఇదే ఉంది, 6 గ్యారంటీలు అనాయాసంగా ఇస్తామన్నారు 100 రోజుల్లో. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, 100 రోజులు ఏమైందయ్యా అంటే ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా? సరే, 3 నెలల్లో పిల్లలు పుట్టరు స్వామి మాకు తెలుసు, కానీ 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నేనంటే మళ్ళీ బాధపడతారు, అహంకారం అంటారు. నేను అడగట్లా, 3 నెలల్లో పిల్లలు పుట్టలేదు సరే ఓకే, 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నపుంసకులు అనాలా? ఏమని పిలవాలి? ఇవాళ ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే తెలంగాణలో వడ్డించిన విస్తర్లాగా ఇచ్చావా? యూరియా ఇచ్చావా? 4,000 పెన్షన్ అన్నావు 100 రోజుల్లో ఇచ్చినావా? మహిళలకు 2,500 ఇస్తాను ఇచ్చావా? దివ్యాంగులకు 6,000 అన్నవి ఇచ్చావా? నిరుద్యోగులకు 4,000 భృతి అన్నవి ఇచ్చినావా? 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అన్నావు ఇచ్చావా? ఏదీ లేదు. ఇంకోటి ఇంకా విచిత్రమైన విషయం, అప్పులు బ్రహ్మాండంగా చేస్తున్నారు, రెండో వైపు పరిమితికి మీరి అప్పులు చేస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం, ల్యాండ్ ఆక్షన్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని ప్రకటనలు, 234 కోట్లకు 35 కోట్లకు ఎకరం పోయిందని చెప్తున్నారు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఆ డబ్బులతో ఎందుకు నువ్వు చెప్పిన గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఎందుకు అమలు చేయవు? ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ? 4 లక్షల కోట్ల డబ్బులు. ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వవు, పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వవు, పోనీ మా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వవు. అన్నీ నువ్వే కదా ఇచ్చిన హామీలు, ఏది అమలు చేయలేదు ఇప్పటివరకు. ఏ ఒక్కటి మీరు ఇచ్చింది 420 హామీల్లో. ఇవాళ ఈ రోజుకి మీరు చూస్తే అప్పుల పరంగా